లేదు, మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి అనఫీషియల్ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట 50% వాళ్ళకి, 30% జనసేనకి, 20% బీజేపీకి. ఓకే. అదే జనసేన వాళ్ళు గెలిచిన చోట సేమ్ రిపీట్ రివర్సు. జనసేన గెలిచిన చోట జనసేనకి 50%, టీడీపీకి 30, వీళ్ళకి 20. 15 బీజేపీ గెలిచిన చోట మాత్రం తేడా చేశారు. ఏంటంటే అక్కడ 40% బీజేపీకి ఇస్తారు, వీళ్ళు మిగతాది పంచుకుంటారు అన్నటువంటిది. ఆ రోజున వార్త అది వాళ్ళ అనధికారిక పత్రిక కాబట్టి అది అంటే అది ఆయన లెక్క ఆయన చెప్పుంటారు, ఎప్పుడు ఒక్కొక్క లెక్క చెప్తా ఉంటారు కదా, చెప్పుంటారు. అంటే ఏం చెయ్యాలో జనసేనకి లైఫ్ ఇవ్వండి కానీ బీజేపీని కొంచెం కొట్టండి అనేటువంటి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి చెప్పుకొచ్చారు. ప్రాక్టికల్గా అయితే నా దృష్టిలో అయితే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లన ఖచ్చితంగా వాళ్ళకి 50% ఇవ్వడం కరెక్ట్. ఆ పార్టీకి, అది బీజేపీ ఎమ్మెల్యే అయినా, జనసేన ఎవరైనా, తెలుగుదేశం అయినా సరే 50%